ఇక నెక్స్ట్ ఆదిలాబాద్ చూసినట్లయితే ఇక్కడ ఆత్రం సుగుణ కంటెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి గోడెం నాగేష్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడ ఆత్రం సుగుణ ఈ అభ్యర్థి విషయంలో చాలా ఎక్కువ చర్చ జరిగింది. ఆమె మావోయిస్టు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, టీచర్గా పనిచేస్తున్నారు. అయితే వీరు సీతక్క బాగా సన్నిహితంగా ఉంటాం, సీతక్క పర్టికులర్గా పట్టుబట్టి ఆమె సీట్ని తీసుకొని రావడం జరిగింది. బట్ ఇప్పుడు సీతక్క అక్కడ బాధ్యతలు తీసుకొని ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎందుకనో అందరూ ఆత్రం సుగుణ గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ వ్యక్తం అవుతున్నాయి. బట్ వాళ్ళకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణ ఎవరైతే గోడెం నగేష్ పైన గెలిచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ఎక్కువ ఛాన్సెస్ అంటారు. కాంగ్రెస్ పార్టీకి అదే ఎక్కువ ఛాన్సెస్. మరి బీజేపీ ఇక్కడ విజయం సాధించిందండి. అంటే ఇక్కడ బీజేపీ సోయం బాబురావు సార్ ఆయన మరి ఈసారి ఆయనకి ఇవ్వలేదండి సీటు, గోడెం నగేష్కి ఇచ్చారు. కానీ లాస్ట్ టైం కూడా మరి కాంగ్రెస్కి 3 లక్షల ఓట్లు వచ్చాయండి. సో దానివల్ల మీరు అన్నట్టు ఆత్రం సుగుణ ఈసారి అంటే ఓట్లు వచ్చాయి. ఇప్పుడు బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి దీని ప్రకారంగా కూడా కొంత ఎడ్జి మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ చూడాలి. సోయం బాబురావు గారికి ఎవరికైతే టికెట్ ఇవ్వలేదు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా. సోయం బాబురావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు, అది ఒక అడ్వాంటేజ్.